పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. ఈనాటి ధ్యానాంశం పునీతులు హెస్ఫరుసు మరియు జోయ్ వేద సాక్షులు. హెస్ఫరుసు ఇతని భార్య జోయ్ ధనవంతుడైన క్యాటలుస్సు బానిసలు. క్యాటలెస్సు అట్టలియ రాజు హెడ్రియను చక్రవర్తి కాలానికి చెందినవాడు. ఇతడు టర్కీ దేశస్థుడు. భార్య భర్తలిద్దరూ పుట్టు క్రైస్తవులు. కానీ క్రైస్తవ ఆచారాలను పాటించుటలో అశ్రద్ధను ఎక్కువగా కనపరిచేవారు. అయినప్పటికీ వీరు తమ కుమారులిద్దరూ సిరియాకుసు, తిమోతులుసు క్రైస్తవత్వాన్ని తప్పకుండా బోధించారు. పిల్లల సత్ప్రవర్తన వలన వీరు కూడా మంచి మార్గంలో నడుస్తున్నారు. వీరి కుమారుడు పుట్టినరోజు వీరి యజమాని దేవతలకు అర్పించిన ఆహారాన్ని వీళ్లకు పంపాడు. తల్లిదండ్రులు వీరి ఆహారాన్ని తిరస్కరించడం వలన వీరిని బంధించి నిజముగా ఆ ఆహారాన్ని తిరస్కరించారా అని విచారించటానికి కోర్టుకు తీసుకొచ్చారు. భార్య భర్తలిద్దరూ వీరి కుమారులు కూడా ధైర్యంగా క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవతలకు అర్పించిన ఆహారాన్ని తినకూడదని ఖచ్చితంగా చెప్పారు. తల్లిదండ్రుల ముందే వీరి బిడ్డలను మానసికంగా, శారీరకంగా బాధించారు. అయినా వారిలో ఎటువంటి మార్పు లేకపోయేసరికి కోపోద్రిక్తుడైన క్యాటలుసు వీరిని అగ్నిగోళంలో పడేశారు. దీని ఫలితంగా వీరి శరీరాలు కాలి ఉడికాయి. ఈ విధంగా భార్య భర్తలిద్దరిని కూడా హింసించారు. వీరు క్రీస్తు కొరకు, క్రైస్తవత్వం కొరకు వేద సాక్షి మరణం పొందారు. వీరి వేద మరణం గౌరవంగా జస్టీనియను కాన్స్టాంటినోపులులో ఒక దేవాలయాన్ని నిర్మించారు. నిజమైన క్రైస్తవ కుటుంబంలో జీవించటం ఎంతో ఆనందదాయకం. ప్రియ జ్ఞానవాణి శ్రోతలారా, తల్లిదండ్రులు తమ బాధ్యతలను నెరవేర్చాలి. తల్లిదండ్రులు పిల్లలకు అద్దం లాంటివారు. పిల్లలు తరచుగా తల్లిదండ్రులను అనుకరించాలి. నేను భక్తిగల పిల్లవాడి తండ్రిని, తల్లిని అని చెప్పినప్పుడు మనకు ఎంతో ఓదార్పు కలుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ వేద సాక్షుల వలె ప్రభు కార్యంలో పాలు పంచుకుందాం. ప్రభు అనుగ్రహమును పొందుదాం. దేవుడు మనలను దీవించునుగాక. పితా